హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ పాలిగాన్ వాళ్ళు ఇక్కడ మన జియో కాయిన్తో ట్యాప్ అయ్యి మన జియో కాయిన్ మైనింగ్ అయితే ఇచ్చారు గైస్. అదొక బ్రౌజర్ యాప్. ఇంతకుముందు బ్రేవ్ బ్రౌజర్ చేశారు, సేమ్ అలాంటి సిమిలర్ యాప్ మనకి ఇక్కడ తెస్తున్నారు అనమాట. వీళ్ళు కూడా ఏంటంటే ఒక కాయిన్ మేము కూడా లాంచ్ ఎందుకు చేయొద్దని చేస్తున్నాయి. వీళ్ళు కూడా క్రిప్టోలో కూడా వస్తున్నారు అనమాట. ఓకే, ఇక బిగ్ న్యూస్ ఇక్కడ పాలిగాన్ వాళ్ళు పెట్టారు. పాలిగాన్ ల్యాబ్ జైనింగ్ ద ఫోర్సెస్ ఇన్ ఇండియా లార్జెస్ట్ టెలికామ్ కంపెనీ. ఇట్ ఈస్ వెబ్3 డిబ్యూట్. వెబ్3 తెస్తున్నారు వాళ్ళకి. రిలయన్స్ జియో will onboard 450 million users editing blockchain capabilities via Polygon through మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, సో ఎలా చేయాలి మొత్తం అయితే చెప్తాను. సెలెక్ట్ యాప్స్ అండ్ సర్వీస్ ఇక్కడ పాలిగాన్ ల్యాబ్స్ నుంచి మనకి పాలిగాన్ త్రూ కూడా పేమెంట్ అయితే వస్తుంది, అంటే మనకి ఇచ్చే టైంలో. ఓకే, సో అలా నేను డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇచ్చాను. దానికన్నా ముందు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్. మనకి జియో కాయిన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ జియో కాయిన్? జియో కాయిన్ డిజైన్ ఇస్ రివార్డ్ మెకానిజం ఫర్ యూజర్స్ బ్రౌజ్ ఇంటర్నెట్ త్రూ జియోస్పేర్. మనకి ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటా జియోస్పేర్ యాప్ అయితే మనకి ఉంటుందని చెప్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ దిస్ టోకెన్ నాట్ ఏ ట్రాన్స్ఫరబుల్, ఇట్ రీడీమబుల్. అంటే మనకి ట్రాన్స్ఫర్ కాదు, రీడీమ్ అయితే కాదు. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గెయిన్ టు సిగ్నిఫికెన్స్ అండ్ ఇంటిగ్రేట్స్ విత్ జియో ఎక్స్టెన్సివ్ ఎకో సిస్టమ్. ఓకే, విచ్ స్పాన్స్ ఇన్ ద మల్టిపుల్ బిజినెస్ పర్పస్ వీళ్ళు తెచ్చారనమాట. ఓకే, ద ఇంట్రొడ్యూషన్ ఆఫ్ జియో కాయిన్ ఫాలోస్ అండ్ కొలాబరేషన్. జియో కొలాబరేషన్ అవుతుంది విత్ పాలిగాన్ ల్యాబ్స్. అంటే ఇక్కడ జియో వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలిగాన్ త్రూ వీళ్ళు తెస్తారు వెబ్3 ఆఫరింగ్. ఓకే, వెబ్3 ఆఫరింగ్ లాంచ్ అయితే అవుతుంది. ఓకే, అలాగే జియో యూజర్స్ అండ్ స్పెసిఫికేషన్. అంటే జియో ఇప్పుడు మన యూజర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ ఏంటంటే గైస్ ఒక్కటి క్లారిటీ అయితే లేదు. మనం జియో యూజర్స్ జాయిన్ అవ్వాలా, మిగతా యూజర్స్ జాయిన్ కావాలంటే మ్యాక్సిమం జియో యూజర్స్ అయితే జాయిన్ అవ్వండి. మిగతా యూజర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే క్లారిటీ అయితే లేదు మనకి. ఓకే, అదొక్కటే ప్రాబ్లం ఉంది. యాజ్ పర్ రిపోర్ట్స్ అండ్ స్పెసిఫికేషన్ జియో కాన్ కుల్ ఈవెన్లీ యూజ్డ్ సర్వీస్ లైక్ మొబైల్ రీఛార్జ్ అండ్ పర్చేస్ అండ్ రిలయన్స్ గ్యాస్ స్టేషన్స్. అంటే నాకు ఇష్టంగా ఈ కాయిన్స్ కూడా మనకి మొబైల్ రీఛార్జ్ కానీ ఏమైనా పర్చేజ్ చేయని కానీ గ్యాస్ పే చేయడానికి ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, టోకెన్ ఫ్యూచర్ రిమైన్స్ అండ్ ఇంకేమైనా ఉంటే చెప్తున్నారు. సో ఈ విధంగా చూద్దాం. బికమ్ ఏ క్లియరెన్స్ అండ్ ఆపరేటర్ విత్ ఇన్ జియో బోర్డర్ ఎకో సిస్టమ్. సో చూడాలి గైస్. ఇంకా 450 million యూజర్స్ అయితే మనకి ఇక్కడ దీంట్లో ఉంది. 30% ట్యాక్స్ గెయిన్స్ అండ్ 1% రిడక్షన్ అయితే ఉంటుంది జియో ప్లాట్ఫామ్ సర్వీస్. ఓకే, ఇక్కడ చూడాలి మళ్ళీ ఎలా చేస్తారు ప్రాసెస్ అని. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. లింక్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓకే, లింక్ డైరెక్ట్ ప్లే స్టోర్లో ఓపెన్ అవుతుంది. జియో స్పేర్ అయితే యాప్ అయితే ఉంటుంది. ఓకే, యాప్ అయితే ఓపెన్ చేస్తాను. ఎలా రిజిస్టర్ మొత్తం అయితే చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చేసి ఐఆమ్ రెడీ. ఇక్కడ మీరు క్రోము అండ్ వేరే బ్రౌజర్ మీరు నార్మల్గా యూజ్ చేస్తారుగా. డిఫాల్ట్ అంటే మ్యాక్సిమం డిఫాల్ట్ అయితే పెట్టకండి. ఓకే, రిమైండ్ మీ లెటర్ పెట్టండి. ఇక్కడ స్కిప్ అయితే చేయండి. ఓకే, పర్మిషన్ అలా వచ్చేయండి. ఇక్కడ మనకి ఏం చేయాలో చెప్తాను చూడండి. ప్రజెంట్ ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి, సైన్ ఇన్. ఓకే, సైన్ ఇన్ అయితే అవ్వండి. సో ఇక్కడ మీ నిక్ నేమ్ వచ్చేసి మొబైల్ నెంబర్ వచ్చేసి నేను మ్యాక్సిమం జియో నెంబరే ఇవ్వమంటున్నాను. జియో యూజర్సే జాయిన్ అవ్వండి, ఎందుకంటే మిగతా యూజర్స్ జాయిన్ అయితే మన మళ్ళీ పేమెంట్ అప్పుడు మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. అంటే మీరు రిజిస్టర్ అవ్వండి. ఇంట్లో వాళ్ళ ఏదో ఒక జియో నెంబర్ ఇది ఉంటుందిగా, ఇంట్లో వాళ్ళ ఏదో ఒక జియో నెంబర్తో మీ కాడ ఉన్న నో ప్రాబ్లం. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరిదాన్ని ఉంటే వాళ్ళ నెంబర్తో మీరు జాయిన్ అయితే అవ్వండి. నిక్ నేమ్ ఏదని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి మీరు సింక్ ఈస్ కంప్లీట్ అయితే. సో కంప్లీట్ అయితే చేయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ అయితే ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సైన్ ఇన్ టు ఎన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఇక్కడ ఏం చేయలేదు కాబట్టి జియో కాయిన్స్ 0 అయితే ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే గైస్ నేను మీకు ఒకటి అలాగే చూడండి, వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీనికైతే ఉంటుంది టర్న్ ఆన్ అటెన్షన్ ఇంటూ జియో కాయిన్స్. దీనిపై క్లిక్ చేయండి. సో చూడాలి కదా, సెట్టింగ్లో వెళ్ళండి. ఇక్కడ జియో కాయిన్ రివార్డ్స్ అయితే ఎనేబుల్ అయ్యి ఉండాలి. దీని ఆఫ్ ఉంటే ఎనేబుల్ ఆన్ చేసుకోండి. ఓకే, బ్యాక్ వెళ్తున్నా వర్క్ ఎలా చేయాలి బ్రదర్ అంటే చెప్తాను. అలాగే ఇక్కడ మనకి రిఫర్ ఏమైనా ఉందా బ్రదర్ అంటే రిఫర్ అయితే ఏం లేదు. మీరు డిస్క్రిప్షన్ యాప్ ద్వారా చేయండి, డైరెక్ట్ ప్లే స్టోర్లో వెళ్ళి కూడా చేయండి. ఓకే, సో ఇక్కడ ఎలా వర్క్ చేయాలి బ్రదర్ అంటే ఇక్కడ మీరు యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది అండ్ క్రోమ్ సెర్చ్. ఇక్కడ సంథింగ్ ఇప్పుడు నేను నాకు ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు సంథింగ్ జియో కాయిన్దే కొడదాం. ఓకే, జియో కాయిన్ లాంచర్ సంథింగ్ ఏదో ఒకటి కొట్టండి. ఇక విధంగా పేజెస్ వస్తాయి కదా, పేజెస్ ఇక్కడ వీళ్ళ డీటెయిల్స్ మీరు నార్మల్గా చెక్ చేయండి. ఏదో ఒకటి కొట్టండి. ఓకే, నియర్ ఇక్కడ ఏదో ఒకటి మూవీ డీటెయిల్స్ కావాలి అండ్ సో ఇక్కడ సో ఏదో ఒకటి మూవీ బ్లాస్ట్ సంథింగ్ ఏదో ఒకటి మీరు రన్నింగ్లో వాళ్ళు ఇప్పుడు ఇంటర్నెట్ ఈ విధంగా కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుందా సో చూసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఫేస్బుక్ యాప్స్ అండ్ ఈ విధంగా వేరే ఏదో ఒక లింక్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ విధంగా బ్యాకప్ చేయండి. సో ఈ విధంగా చేయండి. ఓకే, సో ఈ విధంగా యూజ్ చేస్తే ఇప్పుడు ఏమైనా రన్నింగ్ అవుతుందా లేదు చూద్దాం. ఓకే, సో ఏదో ఒకటి ఇప్పుడు సంథింగ్ కొడుతున్నా ఏదో ఒకటి వచ్చింది కాబట్టి
సో ఇక్కడ నేను కొద్దిసేపు బ్రౌజ్ చేస్తాను ఒక 1 or 2 minutes. సో చూద్దాం ఈ విధంగా బ్యాక్ అయితే వెళ్తున్నా. సో చూద్దాం దీన్ని బట్టి ఏమైనా ఎర్నింగ్ అవుతుందో ప్రజెంట్ చూద్దాం. హోమ్ పేజ్ వెళ్దాం, మళ్ళీ ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళేసి ఇక్కడ జియో. బట్ మీరు ఏంటంటే ఒక 1 or 2 days యూజ్ చేస్తేనే తెలుస్తుంది. నేను కూడా ఏంటంటే ఈ విధంగా కొద్దిసేపు యూట్యూబ్ చూడండి, కొద్దిసేపు యూట్యూబ్ వెళ్ళండి. మీకు ఎందుకంటే మ్యాటర్ ఏదో ఒకటి డైలీ ఒక 5 or 10 minutes యూజ్ చేయండి. ఎక్కువ దీంట్లోనే ఉండమని నేను చెప్పట్లేదు. మ్యాక్సిమం యూట్యూబ్ ఏదో ఒకటి రన్అప్ చేయండి. అలాగే ఇక్కడ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో ఇలా త్రూ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ అండ్ ఇవన్నీ, టెలిగ్రామ్ కూడా ఉంది. అలా కాకుండా నార్మల్ టైపింగ్ అంటే ఇక్కడ ఏదో ఒకటి మీరు రెగ్యులర్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా మీరు చేయండి. ఓకే, చేస్తే ఇప్పుడు నేను 1 or 2 days చేస్తాను. నేను మ్యాక్సిమం ఇప్పుడు 19కి చేయను. ఓకే, సో చూద్దాం. ఒక 1 day యూజ్ చేస్తాను, ఒక 5-10 minutes, హాఫ్ అన్ అవర్. ఇంకోటి ఏంటి గైస్, ఇక్కడ ఎంతసేపు వర్క్ చేస్తే ఎంత వస్తుందని కూడా ఎక్కడ క్లారిఫికేషన్ లేదు. అండ్ జియో నెంబర్తో రిజిస్టర్ అవ్వాలా అది కూడా క్లారిటీ లేదు. ఓకే, నేను మ్యాక్సిమం ఏమంటాను జియో నెంబర్తో జాయిన్ అవ్వండి. అనదర్ నెంబర్తో జాయిన్ అయితే మళ్ళీ ఏమైనా క్లైమ్ చేసేటప్పుడు వితౌట్ ప్రాబ్లం అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎవరితో కూడా ఉంటుందో చూడండి. నేను 1 day ట్రై చేసి చెప్తాను. ఇప్పుడైతే చూడండి గైస్, నేను ఒక జియోస్పేర్ యాప్లో అయితే ఒక 3 to 4 days అయితే యూజ్ చేశాను. ఒక 2 days అయితే ఒక 10 or 5 minutes యూజ్ చేశాను. టుడే ఒక 2 days ఏం చేస్తే ఇక్కడ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే యూజ్ చేశాను గైస్. నాకైతే వచ్చేసి ఇక్కడ చూడండి, టుడే మార్నింగ్ అయితే 0.22 ఎర్నింగ్ అయితే అయింది. సో ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయితే మళ్ళీ ఎర్నింగ్ అయితే చేశాను. సో ఎర్నింగ్ ఎలా చేయాలి, నాకు ఇక్కడ వచ్చిన 0.57 అయినా ఎలా వచ్చిందో మీకు చెప్తాను. ఓకే, అండ్ చాలామందికి ఏంటంటే ఇక జియో కాయిన్ అనేది ఈ విధంగా ఓపెన్ కాకపోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం లోడింగ్ ఉంటుంది, బట్ సమ్ టైమ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎనీ నెంబర్తోనే రిజిస్టర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళు జియో నెంబర్ ఉన్న వాళ్ళు జియో నెంబర్తో లాగిన్ అవ్వండి. వేరే మొబైల్ మా అక్కడ జియో లేదన్న వాళ్ళు మీరు అనదర్ నెంబర్తో కూడా జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్ యాప్స్ ఉన్నాయి, వెబ్ యాప్స్లో ఏదైతే యూజ్ చేయకండి. వివాల్లో వెబ్ యాప్స్ ఉన్నాయిగా, ఈ వెబ్ యాప్స్ సంథింగ్ ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తాను అనుకోండి. ఇక్కడ మనకి యూట్యూబ్ అనేది చూడండి, ఇక్కడ వేరే పేజ్లో ఓపెన్ అవుతుంది. వేరే పేజ్లో ఓపెన్ అయితే మనకి ఎర్నింగ్ అయితే అవ్వదు, అదొకటి మీరు చూసుకోండి. అందుకే దీంట్లో ఏది ఓపెన్ చేసినా కూడా వేరే పేజ్ వెళ్తుంది. అలా కాకుండా క్యూక్ పేజెస్ ఉంది కదా, దీంట్లో వెళ్ళండి. దీంట్లో వెళ్ళిన తర్వాత మీరు ఏది యూజ్ చేసినా కూడా దీంట్లో కూడా మీకు వేరే యూట్యూబ్స్ ఉన్నాయి. అండ్ క్రికెట్ బజు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour మీ టైం ఉన్నప్పుడల్లా దీంట్లో స్పెండ్ చేయండి. యూట్యూబ్లో కూడా దీంట్లో స్పెండ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్, టెలిగ్రామ్, సో ఇట్లా వివాల్లో వెళ్ళేసిన తర్వాత అన్ని దాంట్లో ఒక 5-10 minutes స్పెండ్ చేయండి. డైలీ ఒక 2 or 5 coins అయితే మ్యాక్సిమం రావచ్చు. ఓకే, ఈ 2 day ఎర్నింగ్ చేశాను. మళ్ళీ నాకు 2 days 1 or 2 daysకి మనకి ఎర్నింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో ట్రావెల్, ఇండియా గవర్నమెంట్, సో డైలీ అన్ని దాంట్లలో 5 to 10 minutes స్పెండ్ చేయండి. 1 day చూడండి. అలాగే మీ చాలామంది ఎర్నింగ్ చేసి ఉంటారు, నాకు తెలిసింది. చాలామంది మెసేజ్ కూడా పెట్టారు. సో మీ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ అయితే పెట్టండి, జియో కాయిన్ మీ ఇక్కడ ఇంత ఉందనేది. ఓకే, అండ్ ఎలా వచ్చిందో కూడా, అండ్ క్యూక్ పేజెస్ ద్వారా వచ్చిందా, వెబ్ యాప్స్ ద్వారా వచ్చిందా, మీ టైప్ ఆఫ్ టిప్స్ అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబ్స్ కూడా హెల్ప్ అయితే అవుతుంది. మీకు ఎలా వస్తుంది, నాకైతే ఇది క్యూక్ పేజెస్ ద్వారా వచ్చింది. అలాగే మీరు యూట్యూబ్ వాడతాం బ్రదర్ అంటే ఇక్కడ యూట్యూబ్ అయితే కొట్టండి. ఓకే, యూట్యూబ్ కొట్టేసి ఇక్కడ నేను ఎక్కువ యూట్యూబ్ అయితే వాడతాను. సో ఇక్కడ వెయిట్ చేయండి. సో ఎగ్జాక్ట్గా యూట్యూబే కొట్టండి. ఓకే, యూట్యూబ్ అయితే కొడుతున్నాను. మళ్ళీ యూట్యూబ్, సో దీంట్లోనే ఓపెన్ కావాలి, దేంట్లో అయితే ఓపెన్ అయితే కావాలి. ఓకే, యూట్యూబ్ కొట్టిన తర్వాత మీకు ఏది కావాలంటే అది కొట్టండి. ఓకే, మీకు టాపిక్ ఏది కావాలంటే ఆ టాపిక్ అయితే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పైన సెర్చ్లో కొట్టేసి మీకు ఏ టాపిక్ కావాలో ఆ టాపిక్ అయితే చూసుకోండి. ఓకే, మిస్ అయితే అవ్వకండి. సో ఇలా ఈ విధంగా సెర్చ్ చేయండి. ఒక 5 to 10 minutes చేయండి. ఇక్కడ యాడ్స్, అండ్ ఇంకో విధంగా నేను ఒకటి గమనించి చూడండి. ఇక్కడ ప్రొఫైల్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ పైన ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేసేసి ఒక 1 or 2 minutes ఈ విధంగా కొంచెం స్పెండ్ అయితే చేయాలి. ఓకే, అలాగే బ్యాక్ అయితే వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ నోటిఫికేషన్లో ఈ 2 notification అనేది మీరు చూడండి. ఓకే, అన్నీ చూసేయండి. సో మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ ఏంటంటే మీరు కంప్లీట్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ యాడ్స్, ఇక్కడ స్కోర్ అనేది కొంచెం పెరుగుతుంది. సో ఈ విధంగా 1 or 2 minutes ఈ పేజ్లోనే స్పెండ్ చేయండి. ఓకే, ఇక బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో అలాగే థర్డ్ వన్ మళ్ళీ నోటిఫికేషన్ వెళ్ళి ఏది వస్తే అది డైలీ ఒక మీకు 5 to 10 నోటిఫికేషన్ అయితే వస్తాయి. విధంగా కిందికి వెళ్ళండి. ఒక 1 or 2 minutes స్పెండ్ చేయండి. ఓకే, దీంట్లో ఏమైనా మళ్ళీ పాపప్లు ఉంటాయి, మళ్ళీ మీకు మెసేజ్లు ఉంటాయి. ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటే మీకు ఏంటంటే ఇక్కడ స్కోర్ యాడ్స్ ఉంది, యాడ్స్ అనేది కొంచెం పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ మైనింగ్ అనేది ఎక్కువ ఛాయిస్ అవుతుంది. అంటే మీరు ఈరోజు వర్క్ చేస్తారు, టుమారో ఈవినింగ్ లేదా 2 days తర్వాత మీకు ఇక్కడ జియో కాయిన్స్లో యాడ్ అయితే అవుతుంది. దీని ప్రైస్ ఏంది బ్రదర్ అంటే ఇక్కడ ప్రైస్ అని ఎక్కడ లేదు, బట్ మనకి ఇక్కడ పాలిగన్ త్రూ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాలిగన్ కూడా మీకు బాగానే ప్రాఫిట్ అవుతుంది. అలాగే మీరు ఏం చేయండి, పాలిగన్ కాయిన్ కూడా మీరు కొంచెం బై చేసి పెట్టుకోండి, ఎందుకంటే మీకు బెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ పాలిగన్ కాయిన్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ పాలిగన్ ఇక్కడ చూడండి, POL టోకన్లు అయితే దీన్ని కన్వర్ట్ అయితే చేస్తారు. ఓకే, POL పైన క్లిక్ చేయండి.
పీఓఎల్ కాయిన్ అయితే మీరు బై చేసి పెట్టుకోండి. ఇది ఎందుకంటే మనకి పీఓఎల్ ఇక్కడ మీకు అసెట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే ఇది పీఓఎల్ కాయిన్ కిందకి అయితే వెళ్ళింది, స్పాట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ డిపాజిట్, ఇక్కడ నేను పీఓఎల్ కొడతాను. పీఓఎల్ పాలిగాన్ ఈకోసిస్టమ్ టోకెన్ అంటే ఇక్కడ మ్యాటిక్ వెళ్ళిపోయింది, పాలిగాన్ వెళ్ళిపోయింది. డైరెక్ట్ ఇక్కడ పీఓఎల్ అని మనకి ఇక్కడ కాయిన్ అనేది పీఓఎల్ కిందకి అయితే పీఓఎల్ టోకెన్ కూడా మీకు ప్రైస్ తక్కువ ఉంది. ఇది కూడా మీరు బై చేసి పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ 0.39 ఉంది, 39 రూపీస్. ఈ ఫ్యూచర్లో కూడా మీకు జియో కాయిన్ లాంచ్ అయ్యే టైంకైనా మీకు ఖచ్చితంగా ప్రైస్ అనేది అప్లో వెళ్తుంది. మీ ఇక్కడ ఒక $5 $10 ఉంటే దానికన్నా ఎక్కువ బై చేయకండి ఎందుకంటే మీ ఓన్ రిస్క్తో మీరు బై చేయాలవుతా. ఇక్కడ మార్కెట్ చూసుకోండి, అప్లో వెళ్తుందా లోపల వెళ్తుందో చూసేసి మీరు బై చేసుకోండి. ఇప్పుడు మీకు మ్యాక్సిమం అయితే ఇక్కడ జియో కాయిన్లో అయితే చూడండి, ఇక్కడ నాకు 0.57 యాడ్ అయింది. మీకు ఇంత యాడ్ అయింది చూడండి. నేను 4 to 5 డేస్లో ఒక 2 days వర్క్ చేశాను గైస్. 2 daysలో నాకు 0.57 యాడ్ అయింది. ఇంకా నేను వర్క్ చేయాలి, డైలీ నేను వర్క్ చేసే కొద్ది ఎంత యాడ్ అయిందో మీకు ఆ రోజు ఎర్నింగ్ అయితే చెప్తాను. ఓకే, మ్యాక్సిమం క్యూ పేజ్లో వాడండి, యూట్యూబ్ అయితే ఇక్కడ వాడండి. సో ఒక మీకు ఇన్స్టాగ్రామ్ అయితే వాడకండి, దీంట్లో అంత రన్ అయితే కాదు. సో వాళ్ళు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ దీంట్లో లేదు కాబట్టి వెబ్ యాప్స్లో ఏది వాడకండి. సో మీరు టిప్స్ అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. వీళ్ళైతే ఇంతే గైస్. జియో కాయిన్ మళ్ళీ ఏమైనా హై ఎండింగ్ ఏమైనా అయితే మీకు అయితే చెప్తాను. ఓకే, అలా వీడియోకి 100 టార్గెట్స్ కంప్లీట్.